దగ్గర ఈ ప్రొక్లైనర్లతో ఆ తూటు కాడని పీకుతున్నారు. ఎందుకు? వాటర్ ఫోర్స్ పోవడం కోసం. ఇప్పుడు ఏంటంటే విజయవాడ దాటినటువంటి వరద నీరు త్రూ గన్నవరం ఈ ప్రాంతాల మీదుగా గుడివాడ ఆ రూట్లో నుంచి భీమవరం రూట్లో నుంచి వెళ్ళి ఉప్పుటేరు అక్కడ ఉంటుంది. ఆ ఉప్పుటేరులోకి నీళ్ళు వెళ్ళాలి. ఆ ఉప్పుటేరు ప్రవాహం వెళ్ళి కొల్లేరులోకి వెళ్ళాలి. కొల్లేరుకి ఆల్రెడీ ఆక్యుపైడ్ అది. చెరువులు తవ్వేస్తున్నారు, చెరువులు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ చెరువులు ఎవడో ధ్వంసం చేయడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చేటటువంటి వాటర్ని అక్కడ 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కిందకి దిగుతుంది. అది కూడా ఈ గండు కొట్టకపోతే మరింత నిదానం అవుతుంది. కొల్లేరులో ఉన్న కాలువలకు గండి కొట్టేయాలి, కొల్లేరులో ఉన్న చెరువులు కొట్టిపడేయాలి. గండు కొట్టిపడేస్తే ఈ నీళ్లు స్పీడ్గా వెళ్తాయి. కొట్టేయకపోతే ఏమవుతుంది? అది అట్లాగే ఉంటుంది. అక్కడ కొట్టరు, ఎందుకంటే అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలు దాని మీద డిపెండ్ అయ్యాయి. అందులో అవన్నీ రాజకీయ పార్టీల యొక్క ఆశ్రయం ఉన్నటువంటి ఓటర్లే వాళ్ళందరూ. కాబట్టి అక్కడ గండి కొట్టరు. ఇంకోటి రాజకీయ నాయకులు పెట్టుబడితో నడిచే చెరువులై కాబట్టి అక్కడెవడు గండి కొట్టడు. అక్కడ గండి కొట్టకపోతే ఏది మనం కనుక వందే భారత్ ఎక్స్ప్రెస్ని పాసింజర్ ట్రైన్ నడిపినట్టు నడుస్తుంది ఇప్పుడు వాటర్. అది కానీ ఒకటి సార్, ఇంకొక కోణంలో ఇలాంటి జల ప్రళయాలు వచ్చినప్పుడు ఇప్పుడు బుడమేరుకు సంబంధించి కూడా వినిపిస్తున్నమాట, చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఆక్రమించుకున్నారండి. కొల్లేరు కూడా చాలా ఒక రకంగా మీకు తెలిసి చాలా ఆక్రమణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి.